సో హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈ రోజు మనకి AR243 ఇత్తనం రావడం జరిగింది మార్కెట్ లోకి. నేను ప్రతిసారి చదువుతున్నా, మార్కెట్ కి వచ్చిన ప్రతిసారి కూడా జెండా పాట కంటే ఎక్కువ జెండా పాటతో పోటీ పడుతుందని చెప్పేసి రైతు మాట్లాడి మనం తెలుసుకుందాము. ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరానికి, నల్లిని వైరస్ని తట్టుకుంటుందా తట్టుకోదా అని అడిగే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ముందు చూసే ముందు క్వాలిటీ చూడండి, తర్వాత మాట్లాడదాం. ఒకసారి క్వాలిటీ సైజ్ కూడా చూడండి, అన్నవాళ్ళు కొట్టుకున్నారు. ఒకసారి నమస్తే అన్నగారు. నమస్తే అన్న. ఏ ఊరు అన్న మంది? మాది కరిపల్లి మండలం, రామకృష్ణాపురం జిల్లా, ఖమ్మం జిల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిర్చి సాగు చేస్తారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సాగు చేస్తారా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు ఇస్తారండి మిర్చి? ఈ సంవత్సరం మేము ఎకరం 10 గుంటలు వేసాం. ఎకరం 10 గుంటలు ఇస్తారా? ఎకరం 10 గుంటలో ఏ ఇత్తనం వేసుకున్నాను మీరు? ఈ 2R3 ఇత్తనం వేసుకున్నారు. ఇది ఎలా అనిపించింది మీకు ఇత్తనం? నెంబర్ 1 ఇత్తనం. నెంబర్ 1 ఏనా? ఈ రోజు ఎన్నో కటింగ్ మార్కెట్ కి వచ్చింది? రెండో కటింగ్. ఈ రోజు మనకి అప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు వచ్చింది మన మిర్చి? ఫస్ట్ క్వింటాల్ ఒక 7-8 క్వింటాలు వచ్చింది. 7-8 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చింది? ఎన్ని బత్తాలు వచ్చినాయి మార్కెట్ కి? ఇవాళ 42 బస్తాలు వచ్చినాయి. టోటల్ గా తోటలు మొత్తం అయిపోయే వరకు ఇది ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు? 40 క్వింటాల వరకు వస్తుంది. 40 క్వింటాలు రావచ్చు. ఇది నల్లిని కానీ వైరస్ ని కానీ తట్టుకునిద్దా? గతంలో మీరు వేసిన ఇత్తనాలకి మీకు డిఫరెంట్ ఎలా అనిపించింది? నెంబర్ 1 ఇత్తనం ఎడెలుపుతో బాగా కాసింది. స్కాయ్ సైజ్ గానీ ప్రతి ఒక్క రైతు ఇత్తనం వేసుకోవచ్చా? ఎడికార్పిల్ సైడ్ మొత్తం ఇదే వేసారు. ఏ నెలలో వేసుకోరు మీరు? ఏ నెలలో వేసుకోరు ఈ ఇత్తనం అనేది? మేము అదే మగహారతిలో వేసాం. మోకాతిలో వేసుకోరు. ఎన్ని రోజులకి ఇది కటింగ్ వచ్చింది మనకి? తోట వేసుకున్నాక 90 రోజులకు వచ్చిందా? మొత్తం గేడికార్ పిల్లలు చాలా మంది వేసిరా. అందరు ఎలా ఉన్నాయి? నెంబర్ 1 మేఘాల దండలు కూడా వేసారు. వాళ్ళకి ఎలా ఎన్ని గంటల దాకా వచ్చింది? వాళ్ళకి కూడా బాగానే వచ్చిందా? తాలు శాతం ఏమైనా వచ్చిందండి? ఇది తాలు శాతం తక్కువ అంటే 4 బత్తాలు వచ్చినాయి. ఎన్ని బత్తాలు ఇవన్నీ? 40 బస్తాలకి 40 బత్తాలకి 4 బత్తాల దాకా తాళ్ళు వచ్చినాయి. అచ్చు సాలు ఎలా తెలవక పెట్టాను. ఇరుకు అచ్చు మనకి ఈ విత్తనం గురించి తెలవక. ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అచ్చు? సాలు గానీ 35 ఇంచులు పెట్టుకోవాలి. 35 ఇంచులు పెట్టుకోవాలి. 30 ఇంచులు పెట్టుకోవాలా? ఏ నేలలో వేసుకుని ఇత్తనం మీరు? మగకార్తిలో వేసాం. నేల మాయా దుబ్బన ఇసుక పలుకురాలు పోలే. రేగడైతే ఇంకా బాగా కాసింది. రేగడైతే ఇంకా బాగా కాసింది. అచ్చు పెద్ద పెట్టుకోవాలి. సో ఈ రోజు జెండా పరిస్థితి ఖమ్మం మార్కెట్ లో 20,700 రూపాయలు. మంది అంటే రేటు 20,700. ఈ రోజు AR243 ఎంత రేట్? 20,500 రూపాయలు. ఓకే అన్న గారు. నల్లిని వైరస్ ని బొబ్బను కానీ తట్టుకుంటుందా? చేసుకోవచ్చు కదా? నెంబర్ 1 చేసుకోవచ్చు. ఓకే అన్న గారు. సో జెండా పాటతో పోటీ పడింది మంద కూడా ఈరోజు ఇత్తనం చెప్పుకోవచ్చు. వేసుకోవాలన్న తేజ మిర్చి వేయాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనం ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ లో ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, నేను చెప్పే ఇత్తనం ఎంత రేట్ అయిందని కూడా తెలుసుకుంటారు. ఓకే, బాయ్.